ఆమె తీయని మాటలకు పడిపోయారు. ప్రముఖ బ్యాంకుల్లో ఆఫీసర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో నమ్మేశారు. ఇంకేముంది, హాయిగా బ్యాంకులో ఉద్యోగం చేసుకొని జీవితాన్ని సుఖంగా గడిపేయవచ్చని ఆశపడ్డారు. ఆమె మాటలకి పడిపోయిన నిరుద్యోగులు కోట్లాది రూపాయలు సమర్పించుకున్నారు. తీరా తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి కేసు నమోదు చేశారు. నెల్లూరు కిలాడి లేడీ బత్లల రజిత చౌదరి ప్రముఖ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అరచేతిలో వైకుంఠం చూపింది. నిరుద్యోగులకు నకిలీ ఐడి కార్డులు, అపాయింట్మెంట్లు ఆర్డర్లు చూపించింది. ఇంకేముంది, తమకు కూడా బ్యాంకు ఉద్యోగాలు వస్తాయన్న లక్షలాది రూపాయలు ఆమెకు సమర్పించుకున్నారు. ఎన్నో రోజులైన ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. ఈ కిలాడి లేడీ చేతిలో మోసపోయిన బాధితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు డబ్బులు చెల్లించిన ఉద్యోగులు రాలేదు. 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి నిరుద్యోగులు ముఖం చాటేశారు. ఎదురు చూసి ఇక ఉద్యోగాలు రాక తాము కిలాడి లేడీ రజితా చౌదరి చేతిలో మోసపోయామని తెలుసుకున్నారు. నెల్లూరులోని బాధితులంతా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆయనకు నకిలీ ఐడి కార్డులు, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపించి గొల్లమన్నారు. చివరకు ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె కోసం ఇక వేట ప్రారంభించారు.